సేవా దృక్పథంతో సొంత నిధులతో వీధి దీపాలు ఏర్పాటు చేసిన సిగమాల సతీష్ గౌడ్. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గమళ్లపాలెం గిరిజన కాలనీలో మండల తెలుగు యువత ప్రధాన కార్యదర్శి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్ సిగమాల సతీష్ గౌడ్ తమ సొంత నిధులతో ఏర్పాటు చేసిన 15 విద్యుత్ దీపాలను టీడీపీ మండల అధ్యక్షులు ఏకొల్లు పవన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు మాట్లాడుతూ గత కొంతకాలంగా గిరిజన కాలనీలో చీకటి కారణంగా ప్రజలు, ముఖ్యంగా మహిళలు మరియు వృద్ధులు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులను గమనించి సిగమాల సతీష్ గౌడ్ ముందుకు వచ్చి ప్రభుత్వ నిధుల కోసం వేచి చూడకుండా గ్రామ అభివృద్ధిలో భాగస్వాములు కావడం అభినందనీయమని కొనియాడారు. ఈ సందర్భంగా దీపాల ఏర్పాటుతో ఆ ప్రాంతం మొత్తం కాంతివంతంగా మారిందని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ విధంగా మేము వస్తే సత్యనారాయణతో మాట్లాడాము. సత్యనారాయణ మాట్లాడితే సత్యలక్ష్మి నేను మాట్లాడతాను, చదువుతాను, మీకు చేపిస్తాను, పవన్ సార్తో కూడా మాట్లాడి చేపిస్తాను నేను అని చెప్తే తర్వాత సతీష్ అన్న, విజయ్ అన్న, పవన్ సారు వీళ్ళు మాకు లైట్లోకి వచ్చారు. పవన్ సార్ అంటే మండలాధ్యక్షుడు చేశాడా పని మీకు? ఈ కుక్క పిల్లలు కావాలని కుక్కలని పలకాయల మంది పడిపోయేది. దాని నుంచి బిడ్డలను కూడా బయటకు రాండి కొంత చేసుకొని 4 నెలలు టైం చట్నీ ఎండల్లో పెట్టుకొని పలకాయలు, చిన్న పలకాయలు చేకట వల్ల అడిగితే వాళ్ళు ఏం జవాబు చెప్తారు, వాళ్ళు ఏం చెప్తారు మనకి. వానల కల్లా డ్రైన్లు కూడా వచ్చేస్తాయి. అదేనైనా ఈసారి వానల కల్లా ఇప్పటి నుంచి నేను అనుకొని అన్ని చేపించి రెడీ చేసి పెడుతున్నాను. రేపు వానాకాలానికి మీకు నీళ్ళ సమస్య, డ్రైనేజ్ సమస్య ఉండదు. సరేనా? ఇవాళ నా దైవం మన పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మరియు మన కోవూరు శాసనసభ్యురాలు గౌరవనీయులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు వారు చేస్తున్న సేవకి ఇన్స్పైర్ అయ్యి ఇవాళ మన ఇందుకూరుపేట గ్రామ పంచాయతీలోని గవ్వలపాలెం గ్రామంలో సిగమాల సతీష్ అనే నా సోదరుడు ఇక్కడ ఎస్టీ కాలనీలో గత 4 నెలలుగా లైట్లు లేవని స్తంభాలు, పాత స్తంభాలు మార్చి కొత్త స్తంభాలు వేశారు. కానీ మాకు లైట్లు ఎవరు ప్రొవైడ్ చేయలేదు. పంచాయతీ వాళ్ళని అడిగితే ఇంకా లైట్లు లేవు, పంచాయతీలో రాగానే బిగిస్తామని చెప్పారు. కానీ ఎవరు ఇక్కడికి వచ్చి మాకు లైట్లు వెలిగించిన వాళ్ళు లేరు సార్. మేమందరం చంటి పిల్లల్ని కూడా ఇళ్లలో నుంచి బయటికి రానియకుండా వెతికి పోవాలి, కాపాడుకోవాల్సి వస్తుంది. చాలా ఇబ్బందిగా ఉందని చెప్పి సతీష్ అన్నకి చెప్పగానే సతీష్ నాతో కూడా దాన్ని చేశాడు. అన్న నేను మనకు 15 స్తంభాలకి 15 లైట్లు వేయాల్సి వస్తుంది. అవి నా సొంత ఖర్చులతో నేను వేస్తానన్నా, మీరు వచ్చి స్విచ్ ఆన్ చేస్తే నాకు సంతోషంగా ఉంటుందని చెప్పారు. చెప్పగానే నాకు సంతోషం వేసింది. ఇలాగే వాళ్ళు చేసే కొండంత సేవల్లో భాగంగా మనం కూడా మనకి చేతనైనంత, ఎవరికి ఎంత చేతనైతే అంత సాయం చేయాలి. ప్రతి ఒక్కరూ ప్రభుత్వం చేస్తుందిలే అని చెప్పేసి ప్రభుత్వం చేస్తూ ఉంటాయి. కొన్ని మనం కూడా చేయగలిగినవి ఉంటాయి. అవి మనం కూడా చేస్తూ ప్రజలకి అండగా ఉండాలి. ఇటువంటి వాళ్ళు ఇంకా ప్రతి గ్రామాల్లో కూడా చిన్న చిన్న సేవలు చేస్తూ వారికి చేతనైనంత సేవ చేస్తూ గ్రామాల్లో అందరికీ అండగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ గ్రామానికి మొంతా తుఫాన్ అప్పుడు కూడా నేను రావడం జరిగింది. ఈ కాలనీ అంతా మోకాళ్ళ నీళ్ళలో మునిగిపోవడం చూసి నేనే చలించిపోయాను. ఇది మా గౌరవనీయులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి చెప్పగా మేడం గారు 10 లక్షలు ఈ డ్రైనేజ్ వ్యవస్థ కూడా శాంక్షన్ చేసిన త్వరలోనే సిఎస్ఆర్ ఫండ్స్లో ఈ డ్రైనేజ్ మొదటగా మెయిన్ రోడ్ ఏదైతే ఉందో మెయిన్ రోడ్డుకి డ్రైనేజ్ వ్యవస్థని ఫస్ట్ స్టార్ట్ చేసి దాన్ని కంప్లీట్ చేస్తాము. అలాగే నెక్స్ట్ వర్షాల్లోగా వీళ్ళకి కనెక్టివిటీ, వీధుల్లో కనెక్టివిటీ డ్రైన్స్ కూడా చేసి మొన్న పడిన ఇబ్బందులు ఈసారి పడకుండా చూసుకునేలాగా చేస్తానని నేను వీళ్ళకి మాట ఇవ్వడం జరిగింది. 100% ఆ మాటకు నేను కట్టుబడి ఉంటాను.